లో రాజ్యాంగం 3వ అధికరణను పరిశీలించినట్లయితే నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రముల సరిహద్దు సవరణ గురించి 3వ అధికరణంలో వివరించబడ్డది. 3వ అధికరణను నూతన రాష్ట్రముల ఏర్పాటు చేయ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అందుకు సంబంధించిన పార్లమెంట్ అధికారాలు కింద విధంగా ఉంటాయి. ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేసి నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, లేక 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రములలో కలపడం ద్వారా, లేక కొన్ని రాష్ట్రములకు చెందిన భూభాగాలను కలపడం ద్వారా కానీ, లేక ఏదైనా ప్రాంతాన్ని ఒక రాష్ట్రంతో కలపడం ద్వారా కానీ నూతన రాష్ట్రములు ఏర్పాటు చేయవచ్చు. ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని విస్తరింపజేయవచ్చు, ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని తగ్గించవచ్చు, రాష్ట్రం సరిహద్దును మార్చవచ్చు, రాష్ట్రం యొక్క పేరును మార్చవచ్చు. అయితే రాష్ట్రపతి యొక్క సిఫార్సు మేరకు మాత్రమే ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో, రాజ్యసభలోను, లోక్సభలోను ప్రవేశపెట్టబడవలను. అదే సమయంలో సదరు బిల్లు ఫలితంగా రాష్ట్రపతి ఆ బిల్లుకు సంబంధించిన రాష్ట్రముల శాసనసభలకు పంపి ఆ బిల్లుపై ఆయా రాష్ట్రాల శాసనసభల అభిప్రాయము కోరవలను. అందుకుగాను రాష్ట్రపతి నిర్దేశించిన వ్యవధి లేక రాష్ట్రపతి పొడిగించిన వ్యవధి ముగిసిన వెంటనే రాష్ట్రపతి యొక్క సిఫార్సు మేరకు ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో, రాజ్యసభలో కానీ లేక లోక్సభలో కానీ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. వివరణ: ఈ అధికరణం ABCDE క్లాజులకు సంబంధించిన రాష్ట్రము అనే కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. అయితే పైన పొందుపరచబడిన ప్రొవిజోకు సంబంధించిన మాత్రం రాష్ట్రం అనేది కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించదు. వివరణ: ఒక రాష్ట్రము లేక కేంద్రపాలిత ప్రాంతంలోని కొంత భూభాగాన్ని మరేదైనా రాష్ట్రము లేక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి కొత్త రాష్ట్రాన్ని లేక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి కూడా క్లాజ్ A వర్తిస్తుంది. వ్యాఖ్యానం విషయానికి వచ్చినట్లయితే ఈ అధికరణం పూర్తిగా భారత భూభాగంలోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ గురించి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి చెప్తుంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అనేక రాష్ట్రాల సరిహద్దులు సవరించబడ్డాయి. రాష్ట్రాల పునర్విభజన, నూతన రాష్ట్రాల ఏర్పాటు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని ఈ అధికరణం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు సంబంధించిన రాష్ట్ర శాసనసభల అభిప్రాయాలకు విలువ లేదని ఈ అధికరణాన్ని చూడగానే మనకు అర్థమవుతుంది. ఏదైతే శాసనసభలకు నామమాత్ర పరిమితి మాత్రమే ఉంటుంది, నిజానికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే హక్కు పూర్తిగా పార్లమెంట్ ఆధీనంలో ఉంటుందని ఈ అధికరణం ద్వారా మనకు చాలా మంచిగా అర్థమవుతుంది. ఈ విధంగా చూస్తే మనకు ఏకీకృత రాజ్యాంగమేనని భావించవచ్చు. భారత రాజ్యాంగ నిర్మాతలు బుద్ధిపూర్వకంగానే రాజకీయ దూరదృష్టితోనే బలీయమైన కేంద్ర ప్రభుత్వం అనే ఆలోచనతో ఈ అధికరణాన్ని ఏ విధంగా రూపొందించారని భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 1947 నుండి ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒక తెలంగాణ తప్ప అన్ని కొత్త రాష్ట్రాలు వివాదరహితంగా ఏర్పడ్డాయి. వాస్తవంగా చూస్తే ఈ నూతన రాష్ట్రాల ఏర్పాటులో వివిధ రాజకీయ పార్టీల తాత్కాలీన స్వార్థ సంకుచిత రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా సంక్షేమం లేక, ప్రజా ప్రయోజనం లేక సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రజలు నిర్లిప్తంగా ఉండటం, సీట్లు, ఓట్ల రాజకీయాల ప్రభావంతో ప్రతిపక్షం, అధికార పక్షం అన్న తేడా లేకుండా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నూతన రాష్ట్రాల ఏర్పాటుకు అభ్యంతరం చెప్పకపోవడంతో ఈ అధికరణం పెద్దగా వివాదాస్పదం కాలేదు. అందువలన ఈ అధికరణంపై సుప్రీంకోర్టు కూడా చెప్పుకోదగ్గ తీర్పును వెలువరించలేదు. సంబంధిత రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా
రాష్ట్రాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వాన్ని ఏకపక్ష నియంతృత్వ నిరంకుశాధికారాలు సంక్రమింపజేస్తున్న ఈ అధికరణం ద్వారా ఒక రకంగా మొత్తం రాజ్యాంగం యొక్క అసలు రంగును తెలుసుకోవచ్చు. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తీరుతెన్నులను పరిశీలించే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఈ విషయంలో సులభంగానే అర్థమవుతుంది. ఆ క్రమంలో రాజ్యాంగం అంటే రాజకీయమేనని, రాజకీయం అంటే బూర్జువా, దళారీ, పెట్టుబడిదారీ వర్గాల ప్రతినిధులైన రాజకీయ పార్టీలు స్వీయ రాజకీయ ప్రయోజనాలే అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గము, న్యాయ వ్యవస్థ నిజంగా వ్యక్తిత్వం ఉన్నదా, లేక పైన పేర్కొన్న బూర్జువా, దళారీ, పెట్టుబడిదారీ వర్గాల ప్రతినిధులైన రాజకీయ పార్టీల కను సన్నలలో పనిచేస్తాయా? ఈ దేశంలో ఉన్నది నిజమైన ప్రజాస్వామ్యమా, లేక బూర్జువా, దళారీ, పెట్టుబడిదారీ వర్గాల ప్రతినిధులైన రాజకీయ పార్టీల కనుసన్నలో పనిచేస్తున్న ఏకీకృత రాజకీయ నియంతృత్వమా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అందువలన 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అధికరణాన్ని విమర్శనాత్మకంగా అధ్యయనం చేయవచ్చు. మన రాజ్యాంగం నిజరూపాన్ని అర్థం చేసుకునే అవకాశం ఈ రూపంలో రాజ్యాంగం అధ్యయనం ప్రారంభంలోనే లభించడం నిజంగా అదృష్టమే. అందువల్ల కొంచెం సుదీర్ఘమే అయినా ఈ అధికరణాన్ని ఓర్పుతో అధ్యయనం చేసుకొని విశ్లేషించుకుందాం. ఈ అధికరణం యొక్క సారాంశం ఏంటిది? ఈ 3వ అధికరణం యొక్క సారాంశం ఏంటిదంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి పూర్తిగా వివరించడం అన్నమాట. కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయడంతో సహా రాష్ట్రాల సరిహద్దు మార్పు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలకు సంబంధించిన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అంటూ ఈ అధికరణం ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభ లేక లోక్సభలో ప్రవేశపెట్టాలని కూడా ఈ అధికరణంలో పేర్కొనబడ్డది. బిల్లును ప్రవేశపెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం కనుక రాజనీతి శాస్త్ర పరిభాషలో కార్యనిర్వాహక వర్గం అనబడే ఎగ్జిక్యూటివ్ రాష్ట్రాల ఏర్పాటు తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే కేంద్ర మంత్రివర్గం అంటే అధికార పార్టీ కనుక అంతిమ విశ్లేషణలో వాస్తవంలో రాష్ట్రాల ఏర్పాటు తదితర అంశాలపై నిర్ణయం తీసుకునేది అధికార పార్టీ. అంటే అధికార పార్టీకి లాభదాయకమైన అనుకూలమైన రాజకీయ నిర్ణయం అన్నమాట. రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన స్వలాభం, రాజకీయం, స్వార్థం అని చెప్పవచ్చు అని చెప్తున్నాడు. ఈ అధికరణంలోని మొదటి పారాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన లేక కోరిక మేరకు రాష్ట్ర విభజన తదితర అంశాలపై పార్లమెంటు శాసనాన్ని రూపొందించాలన్న ప్రస్తావన లేదని అర్థం అవుతుంది. అంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వము లేక రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన లేకపోయినా కేంద్రంలోని అధికార పార్టీ రాష్ట్ర విభజన తదితర అంశాలపై తనకు అనుకూలమైన రాజకీయ నిర్ణయం తీసుకొని కేంద్ర మంత్రిమండలి ద్వారా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చన్నమాట. ఇదేమి ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. ఇదే ప్రజాస్వామ్యం అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఈ విధమైన ప్రశ్న వస్తుందని రాజ్యాంగ నిర్మాతకు తెలుసు. ఈ విమర్శను తప్పించుకునేందుకు తెలివిగా 2వ పారాగ్రాఫ్ను రూపొందించారు. ఆ 2వ పారాగ్రాఫ్లో 2 షరతులు పొందుపరిచారు. మొదటి షరతు ఏంటంటే సదరు బిల్లును కనుక ఒక రాష్ట్రం విస్తీర్ణము, సరిహద్దు లేక పేరును ప్రభావితం చేసే విధంగా ఉంటే ముందుగా ఆ బిల్లు రాష్ట్రపతి ద్వారా సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపి ఆ బిల్లుపై సదరు శాసనసభ అభిప్రాయాలు కోరవలసి ఉంటుంది. అందు నిమిత్తం రాష్ట్రపతి కొంత వ్యవధి ఇస్తారు. అవసరమైతే ఆ వ్యవధిని పెంచవచ్చు. సదరు వ్యవధి ముగిసిన వెంటనే రాష్ట్రపతి ఆ బిల్లును తన సిఫార్సుతో కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు ఆ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. చూడటానికి షరతు ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా సంబంధిత రాష్ట్ర శాసనసభల అభిప్రాయాలను, రాష్ట్రపతి సిఫార్సులను గౌరవించే విధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మేడిపండు సామెతగా లోతుగా పరిశీలిస్తే ఈ షరతు అసలు బండారం బయటపడుతుంది. అది ఎలాగంటే
షరతు క్రింద ఈ అధికరణం కింద ప్రొవిజోలో సంబంధిత రాష్ట్ర శాసనసభ తమ అభిప్రాయాలను తెలపాలని మాత్రమే పేర్కొనడం జరిగింది. సదరు బిల్లును ఆ శాసనసభ తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటి అన్నదానికి ఈ అధికరణంలో సమాధానం లేదు. ఈ అధికరణం ద్వారా శాసనసభ తమ అభిప్రాయాలను వెల్లడిస్తే చాలని అభిప్రాయాలను చెత్తబుట్టలో వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు విశ్లేషించారు. అంటే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాల్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కానీ గౌరవించాల్సిన అవసరం కానీ కేంద్ర ప్రభుత్వానికి లేదన్నది తేటతెల్లమవుతుంది. రాష్ట్ర శాసనసభని తప్పని సరిగా తమ అభిప్రాయాలు వెల్లడించాలని అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని అధికరణంలో పేర్కొనబడకపోవడానికి ఇదే కారణం. మొత్తం మీద సారాంశం ఏమిటంటే ఈ అధికరణం క్రింద కేంద్ర ప్రభుత్వం బిల్లును సంబంధించిన రాష్ట్ర శాసనసభకు పంపడం లాంఛనాభిప్రాయమే. రాష్ట్రపతి నిర్దేశించిన వ్యవధి లోపల సదరు శాసనసభ ఆ బిల్లుపై తమ అభిప్రాయాలు తెలపకపోయినా రాష్ట్రపతి ఆ బిల్లును తన సిఫార్సులో కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. సంబంధిత రాష్ట్ర శాసనసభను తమ అభిప్రాయాలను తెలిపినా తెలపకపోయినా ఒకవేళ బిల్లును తిరస్కరించినా దానితో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం తాను కోరుకున్న విధంగా ఆ బిల్లును ప్రవేశపెట్టవచ్చు పార్లమెంటులో. సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలకు విలువ లేనప్పుడు అసలు ఈ బిల్లు రాష్ట్ర శాసనసభకు పంపడం ఎందుకు, అభిప్రాయం కోరటం ఎందుకు? ఈ అధికరణంపై ప్రధాన విమర్శ ఇదే అన్నమాట. ఈ డ్రామా వెనుక అసలు ఆంతర్యం ఏంటంటే లోతుగా ఆలోచిస్తే సమాధానం తేలికగానే దొరుకుతుందని మనకు అర్థమవుతుంది. రెండవ అంశం రాష్ట్రపతి సిఫార్సు రికమెండేషన్ గురించి. రాష్ట్రముల పునర్విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు తదితర అంశాలకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి సిఫార్సుతో మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఈ అధికరణం పేర్కొంటుంది. మరి విచిత్రమైనది ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి రబ్బరు స్టాంపేనన్నది బహిరంగ రహస్యము. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదించకపోవటం ఊహించగలమా? ఊహించలేము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది రాష్ట్రపతి చెయ్యి. ఇప్పటి వరకు ఈ అధికరణం కింద పంపబడిన అన్ని బిల్లులను రాష్ట్రపతి సిఫార్సు చేయడం జరిగిందన్న వాస్తవం గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతి బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తాడే తప్ప దాన్ని వ్యతిరేకించే అధికారం, సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉండదు అని తేటతెల్లమవుతుంది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించటం అవసరం. అదేంటంటే ఈ అధికరణం కింద రాష్ట్రపతికి పంపేది ఆయన ద్వారా సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపేది ముసాయిదా బిల్లు లేక చిత్తుప్రతి డ్రాఫ్ట్ కాపీ అనేది పంపిస్తారు. రాష్ట్ర శాసనసభ నుండి లేక రాష్ట్రపతి సిఫార్సులతో తిరిగి వచ్చిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా సవరించుకొని చిత్తుప్రతికి పూర్తిగా భిన్నమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చు. ఈ విధంగా సవరించిన బిల్లును తిరిగి రాష్ట్రపతి కానీ సంబంధిత రాష్ట్ర శాసనసభకు కానీ పంపవలసిన అవసరం ఉండదు. ఏదైనా రాష్ట్రానికి ముసాయిదా బిల్లు విషయంలో రాష్ట్రాలు ఏదైనా వ్యతిరేక చెప్పినా సూచన చెప్పినా దాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మారిస్తే ఆ మార్చిన విషయం గురించి మళ్ళీ రాష్ట్ర శాసనసభకు ఎటువంటి సూచనలు అభిప్రాయాలు తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని దీని ఆంతర్యం. అయితే సంబంధిత రాష్ట్ర శాసనసభను మోసం చేయటం కాదా? విచిత్రంగా సుప్రీంకోర్టు కూడా ఇది రాజ్యాంగబద్ధమే అంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు పంపిన ముసాయిదా బిల్లులు హరిద్వార్ జిల్లాను సరిహద్దులను తప్పుగా చూపడం జరిగింది. హరిద్వార్ ప్రాంతాలు ఉత్తరప్రదేశ్లోనే కొనసాగాలంటూ ఒక సవరణ ఆ బిల్లును ఉత్తరప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ప్రతిపాదిత సవరణలతో ఆ బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సవరణలు చేసి
కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ముసాయిదా బిల్లుకు విరుద్ధమైన బిల్లును తిరిగి రాష్ట్ర శాసనసభకు పంపకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలయ్యింది. అయితే ముసాయిదా బిల్లును రాష్ట్ర శాసనసభకు పంపితే సరిపోతుందని, ఆ ముసాయిదా బిల్లును తన ఇష్టానుసారంగా సవరించుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని, ఆ విధంగా సవరించబడిన బిల్లును తిరిగి రాష్ట్ర శాసనసభకు పంపాల్సిన అవసరం లేదని, అసలు ముసాయిదా బిల్లుపై రాష్ట్ర శాసనసభ వెలిబుచ్చిన అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే కేంద్ర ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థించింది. మొత్తం మీద గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్రాల పునర్విభజన గురించి కేంద్రంలో అధికారం ఉన్న రాజకీయ పార్టీ తన తాత్కాలిక దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత రాష్ట్రము లేక రాష్ట్ర ప్రజానికం ప్రయోజనాలతో సంబంధం లేకుండా ఒక నిర్ణయం తీసుకుంటుంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును రూపొందిస్తుంది. రాష్ట్రపతి ఆ బిల్లును సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపబడుతుంది. ఆ బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయం ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ బిల్లుకు అనుకూలంగా రాష్ట్రపతి సిఫార్సు చేస్తారు. ప్రతిపక్ష పార్టీలకు కూడా తమ తాత్కాలిక లేక దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఆ బిల్లుకు మద్దతు తెలపవచ్చు లేక వ్యతిరేకించవచ్చు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించినా పార్లమెంటులో వాటి బలం తక్కువ కాబట్టి ఓటింగుకు పెట్టిన బిల్లు ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో బిల్లును చట్టంగా మారుతుంది. ఈ అధికరణ సారాంశం ఇదే. దీని అర్థం ఏంటంటే, రాష్ట్రాల విభజన తదితర అంశాలపై రాజకీయానిదే పెత్తనం, కర్త కర్మ క్రియ అన్ని అధికార పార్టీదే. రాష్ట్ర ప్రజల శాసనసభ అభిప్రాయానికి చోటు ఉన్నట్టే ఉంటుంది కానీ ఉండదు. రాష్ట్ర ప్రజల అభిప్రాయం కీలకమైతే ఏమవుతుంది? రాష్ట్ర ప్రజల శాసనసభ రాష్ట్ర విభజనకు అంగీకరించకపోతే ఏమవుతుంది? ఈ అధికరణం బండారం బయటపెడుతుంది. రాజ్యాంగం అసలు రంగు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన ఇందుకు సజీవ సాక్ష్యం. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగం అయిన కొద్ది కాలానికే తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యిండు. ఆ నేపథ్యంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఆ క్రమంలో అప్పటి నుండి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. పూర్వపు కోస్తాంధ్ర రాయలసీమకు సంబంధించిన వాళ్ళు మద్రాసులో ఉండేవాళ్ళు. పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండేవారు. ప్రాంతాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలను కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ రాజధానిగా ఈ ఏర్పాటు పట్ల తెలంగాణ ప్రాంతంలోని కొందరు అప్పట్లోనే అభ్యంతరం తెలిపారు. అప్పటి నుండి ప్రత్యేక తెలంగాణ అనే నినాదం అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ తర్వాత చాలా కాలానికి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో జై ఆంధ్ర జై తెలంగాణ అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రాంతాల్లో విజృంభించినాయి. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు భంగకరమని భావించింది ఇందిరాగాంధీ. ఆ ఉద్యమాలను తూటాలతో కర్కశంగా అణిచివేసింది. పోలీసులు సైనికుల కాల్పుతో ఎందరో మరణించారు. చివరకు జై తెలంగాణ ఉద్యమ సారథి మర్రి చెన్నారెడ్డి ఇందిరాగాంధీ ఆశీస్సులతో సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం జరిగింది. కొంతకాలం గడిచింది, రాజకీయాలు మారాయి. తెలుగుదేశం పార్టీ అని అధినేత చంద్రబాబు నాయుడు సహచరుడైన కె చంద్రశేఖరరావు ఆ పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అనే సంస్థను స్థాపించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు తమ మంత్రివర్గంలో చంద్రశేఖరరావుకు స్థానం కల్పించనందుకే ఆయన అలిగి తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చి తన స్వీయ రాజకీయ అస్తిత్వ కోసమే జై తెలంగాణ పల్లవిని అందుకున్నట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. లోగుట్టు పెరుమాళ్ళ కెరక ఇది 100% తప్పు.
కేవలం ఆంధ్ర పెట్టుబడిదారులు మాట్లాడే మాట తప్ప ఇందులో నిజం లేదు, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసినది కాదు అని తెలంగాణ ప్రాంత వాసుల నమ్మకం. సకల జనుల సమ్మె, ధర్నాలు, బందులు, ఇంకా అనేక వివిధ ఉద్యమాల రూపంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులతో సహా అనేక వర్గాలకు చెందిన ప్రజలు ప్రత్యేక తెలంగాణకు జై అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో బలీయమైన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఆంధ్రప్రదేశ్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత బలీయమైన రోషయ్య ముఖ్యమంత్రి కావటం, ఇంకా అనేక రాజకీయ కారణాల వల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణిచివేయలేకపోయినాయని ఆంధ్రోళ్ళు బాధపడుతున్నారు. పైపెచ్చు కేంద్ర ప్రభుత్వం నాన్సుడ్ విధానాన్ని ఆశ్రయించింది. ఇదే అదనుగా ప్రత్యేక తెలంగాణ నినాదం చాటున టీఆర్ఎస్ ఒక బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది తమ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ఇబ్బందికరమని అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలలో తెలంగాణ ప్రాంత నాయకులు భావించారు. వారు కూడా మెల్లగా ప్రత్యేక తెలంగాణ పల్లవిని అందుకున్నారు. ఆ అంశంపై అంతర్గతంగా ఆ రెండు పార్టీలు నిట్ట నిలువుగా చీలిపోయాయి. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలమేనంటూ అందరికన్నా ముందే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కనీసం ఒక్క పంచాయతీని కానీ, మున్సిపల్ వార్డుని కానీ గెలుచుకోలేని భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమన్న సాకుతో ప్రత్యేక తెలంగాణకు జై అన్నది. దాదాపు తెలంగాణకే పరిమితమైన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక తెలంగాణను సమర్థించింది. సూత్రప్రాయంగా సమైక్యాంధ్రకే మొగ్గు చూపిన మార్క్సిస్టు పార్టీ ఆచరణలో ప్రేక్షక పాత్ర పోషించింది, మౌనం వహించింది. ప్రజా ఉద్యమాల్లో కొన్ని మాత్రమే విప్లవోద్యమానికి, కొన్ని విప్లవ ప్రతిఘాత ఉద్యమాలకి మార్క్సిజం సూత్రీకరణ. ఈ సూత్రీకరణ మర్చిపోయిన మావోయిస్టులు, తదితర విప్లవ కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ రచయితలు సంఘం నుండి ప్రజా సంఘాలకు ప్రత్యేక తెలంగాణ వాదంలో విప్లవం కనిపించినట్లుంది. ప్రత్యేక తెలంగాణను సమర్థించారు. టీఆర్ఎస్తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు, వేదికలను పంచుకున్నారు. తీర ఏరు దాటిన తర్వాత చెప్పు తగిలేసినట్టు ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చంద్రశేఖరరావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లకు శ్రీకారం చుట్టి మావోయిస్టులను బాగానే బుద్ధి చెప్పింది. కొద్ది నెలల క్రితం మావోయిస్టు సానుభూతిపరుడు, విప్లవ రచయితల సంఘం నేత, ఉద్యమ నేతగా, ముక్కుసూటి మనిషిగా అందరూ గౌరవించే వరహరరావును ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ ఇదే అంశంపై ఆయనను ముక్కుసూటిగా ప్రశ్నించినప్పుడు వరహరరావు చాలా ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడు ముక్కుసూటిగా, తొనుకు బెనుకు లేకుండా నిజాయితీగా మాట్లాడే వరవరరావు తాము ప్రత్యేక తెలంగాణకే తప్ప కేసీఆర్ను సమర్థించలేదంటూ పొంతలలేని సమాధానాలతో ఇబ్బంది పడటం చూస్తే పాపం వరహరరావు అనిపించిందంట ఈ ఆంధ్ర పెత్తందారులకు, పెట్టుబడిదారులకు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానికం మాత్రం సమైక్యాంధ్ర అన్నారు. 2013 మధ్య భాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం ఇది. 2014 మార్చిలో జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడింది. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ బలహీనపడింది. మరోపక్క భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతం మీద ఆశలు వదులుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఇవ్వటం ద్వారా తెలంగాణలోనే ఖచ్చితంగా గెలుస్తామని లెక్కలు వేసుకొని ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలమంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ విభజన తీర్మానం కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ బిల్లు రూపకల్పన ప్రారంభమైంది. దీనిని బట్టి 2014 పార్లమెంట్ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణకు జై అన్నదన్న సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రకటన పట్ల ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని ఆంధ్ర నాయకత్వం మొత్తం ఎదురుదిరిగింది. ఉద్యోగుల సమ్మెను దిగారు. విద్యార్థులు, మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజల ఆందోళన బాటపట్టారు. అయినా కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రాష్ట్రపతి ద్వారా ఆంధ్రప్రదేశ్ను శాసనసభకు చేరింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కోస్తాంధ్ర, రాయలసీమ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువ గనక తీవ్ర గందరగోళం మధ్యన
కేంద్ర ప్రభుత్వం బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరించింది. ఈ విధంగా తిరస్కరణకు గురైన బిల్లును తిరిగి రాష్ట్రపతి వద్దకు చేరింది. రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం యొక్క రబ్బర్ స్టాంపే కనుక ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆ బిల్లును తమ అంగీకారాన్ని తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రాష్ట్రపతి ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చేరి తిరస్కరింపబడి రాష్ట్రపతి సిఫార్సుతో కేంద్ర ప్రభుత్వానికి చేరే లోపల చాలా కథ నడిచింది. తమ పార్టీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలమే అయినప్పటికీ ఆ బిల్లు లోపభూయిష్టంగా ఉందని తాము సూచించిన విధంగా సవరణలు చేస్తే బిల్లును తమ పార్టీ సమర్థిస్తుందని బీజేపీ మెలికబెట్టింది. బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాటుపడుతున్నదని నిన్నటిదాకా ప్రత్యేక తెలంగాణను సమర్థించిన ఆ పార్టీ ఇప్పుడు అడ్డుపడుతుందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదన వ్యతిరేకించిన ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కేంద్రం తుంగలో దొక్కింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించిన బిల్లుని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఆ బిల్లు పార్లమెంటులో ఉభయ సభలలో ఆమోదం పొందాలంటే బీజేపీ మద్దతు అవసరం కాబట్టి ఆ పార్టీని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీ కోరిన విధంగా ఆ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చాలా సవరణలు చేసింది. ఆ సవరణలు సరిపోవని సన్నాయి నొక్కులు నొక్కుంటూ బిల్లును వ్యతిరేకిస్తే అసలుకే మోసం వచ్చి తెలంగాణలో ఓట్లు పోతాయని భయపడి బీజేపీ ఆ సవరణతో తృప్తిపడి బిల్లును సమర్థించాల్సిన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో ఉంచే విధంగా మరొక సవరణ జరిగింది. ఇది టీఆర్ఎస్కు ఇష్టం లేదు. కానీ ఆ విషయంపై పట్టుబడితే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా అసలుకే మోసం వచ్చి బిల్లు ఎక్కడ వెనక్కపోతుందోనని భయపడి టీఆర్ఎస్ ఆ సవరణకు ఆమోదం తెలిపింది. ఇది తెలంగాణ వాదానికి ప్రజలకు దోహం చేయటమే అయినా తాత్కాలిక ఎన్నికల ప్రయోజనాల కోసం ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల కన్నా పార్టీ ప్రయోజనమే ముఖ్యమన్నమాట. ఇన్ని మలుపులు కుట్రలు కుతంత్రాలు స్వార్థ రాజకీయాల నేపథ్యంలో ఆ విధంగా పలు సవరణలతో కూడిన కొత్త బిల్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపబడలేదు. ఆ సవరణలకు సంబంధించిన రాష్ట్రపతి సిఫార్సు లేదు. అయినా లోక్సభలో ఆంధ్రప్రదేశ్ బిల్లు ప్రవేశపెట్టబడింది. సభ్యుల మధ్య ముష్టిఘాతాలు పెప్పర్ స్ప్రేలు చల్లుకోవడం వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ర ప్రాంత లోక్సభ సభ్యులు సభ నుండి బహిష్కరింపబడ్డారు. చివరకు ఏ రాష్ట్ర విభజన నిమిత్తం బిల్లు ప్రవేశపెట్టిందో ఆ రాష్ట్రానికి చెందిన చాలామంది సభ్యులు సభలో లేని సమయంలో లోక్సభ బిల్లును విద్యుత్ సరఫరాను నిలిపివేసి దూరదర్శన్లో ప్రత్యేక ప్రసారాన్ని నిలిపివేసిన తరుణం బిల్లు లోక్సభ ఆమోదించింది. ప్రకటన వెలువడింది. అసలే ఆ రోజు లోక్సభ వాస్తవంగా ఏమి జరిగిందో ఇప్పటికీ చిదంబర రహస్యమే. ఇక్కడ బిల్లు ఎంత అప్రజాస్వామికంగా ఆమోదింపబడ్డ విషయాన్ని అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపబడిన దానికి భిన్నమైన బిల్లును ఆ సభకు పంపకుండా శాసనసభతో సంబంధం లేకుండా లోక్సభ ఆమోదించిందన్న విషయాన్ని ప్రధానంగా గమనించవచ్చు. దీనిని బట్టి ఒక రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు రాష్ట్ర అభిప్రాయం మాట అలా ఉంచి కనీస రాష్ట్ర శాసనసభకు తెలియకుండా ఆమోదింపబడడానికి ఈ అధికరణం అవకాశం కల్పిస్తుందని తెలుసుకోవచ్చు. బిల్లు వెంటనే రాజ్యసభ గడపదొక్కింది. లోక్సభలో బీజేపీ వ్యవహరించిన తీరు పట్ల ఆ పార్టీకి సంబంధించిన ఆంధ్ర ప్రాంత నాయకులు ఎదురుదిరిగారు. కనీసం అవశేషం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి శాంతపరిచే క్రమంలో విభజన మూలంగా ఆదాయాన్ని కోల్పోయి అనాథగా మారుతున్న అవశేష ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ మళ్ళీ పేచిపెట్టింది. కానీ ఆ విధంగా బిల్లులో సవరణ చేయలేదు. సవరించబడ్డ బిల్లును మళ్ళీ లోక్సభకు వెళ్ళి ఆమోదం పొందాలి. కానీ అంత వ్యవధి లేదు. సమావేశాలకు అదే ఆఖరి రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజే బిల్లును ఆమోదించుకొని ప్రత్యేక తెలంగాణ సాధించిన హీరోలుగా ఓట్లు దండుకోవాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు ఆలోచన చేసినాయి. మరి ఏం చేయాలి? బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు కాంగ్రెస్ నాయకులు సుదీర్ఘ మంతనాలు కొనసాగించిండు. చివరకు అవశేష ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వబడుతుంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఒక ప్రకటన చేసిండు. అందుకు ప్రతిఫలంగా బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వాలని ఇరు పార్టీల మధ్య పెద్ద మనసులో ఒప్పందం కుదిరింది. తదనుగుణంగా ప్రధాని మన్మోహన్ అవశేష ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వబడుతున్నట్లు రాజ్యసభ ప్రకటించడం జరిగింది. అందుకు ప్రతిఫలంగా బిల్లు బీజేపీ మద్దతు ఇవ్వడం
ఆ బిల్లు ఆమోదించబడి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు చాలదని 10 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు ఇప్పటి వరకు ఏ విధంగా మాట మార్చింది అందరికీ తెలిసే. నాలుక ఎటైనా తిరుగుతుంది. పైగా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు గారికి అదొక కొత్త లెక్క. నాలుక ఎటైనా తిరిగే విషయంలో వెంకయ్య నాయకుడే కాదు, రాజకీయ నాయకులంతా ఒక్కటే. ఎన్నికలకు ముందు రైతులను పూర్తి రుణమాఫీ అన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత ఏ విధంగా మాట మార్చిందో మన అందరికీ తెలుసు. మొత్తంగా ఈ ఎపిసోడ్ చూస్తే ప్రజాస్వామ్య విలువలకు ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రజాభిమానం కన్నా వివిధ పార్టీల స్వీయ ప్రయోజనాలే కీలక పాత్ర పోషించినట్లు సులభంగా అర్థమవుతుంది. ఈ క్రమంలో రాష్ట్రాల గొంతు నొక్కి కేంద్ర ప్రభుత్వానికి, అందులోనూ ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ స్వీయ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్రీకృత నియంతృత్వానికి దోహదపడే విధంగా ఈ అధికరణం రూపొందించబట్లట్టు ఆంధ్రప్రదేశ్ విభజన ఎపిసోడ్ ద్వారా తెలుస్తుంది. కానీ ఇదే విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు రకరకాలుగా నిరసనలు, ఉద్యమాలు, దీక్షలు ఎన్నో చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన, తెలంగాణ సంబంధించినటువంటి ప్రాంతవాసుల గౌరవించిందనే విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ బుద్ధి తప్పినోనికి న్యాయ పోరాటం, సుప్రీంకోర్టు వ్యవహార శైలి, న్యాయ వ్యవస్థ వర్గ దృక్పథం. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి రాజకీయ ప్రక్రియ కొనసాగుతుండగానే కొందరు బుద్ధిజీవులు న్యాయ పోరాటాన్ని ఉపక్రమించారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ న్యాయ పోరాటం ప్రారంభమైంది. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన న్యాయ వివాదం ఆంధ్రప్రదేశ్ విభజనకు పూర్వమే పరిష్కరించబడ్డది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సంవత్సరం దాటింది, ఇంకా న్యాయ పోరాటం పూర్తి కాలేదు. మరి న్యాయానికి అర్థం ఏమిటి? దీనికి బాధ్యులెవరు? మన న్యాయ వ్యవస్థ వర్గ దృక్పథానికి దర్పణం పట్టే ఈ అంశం గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ విభజనను ఆపాలనే సంకల్పంతో అనేక మంది బుద్ధిజీవులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగ విరుద్ధమని, ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు పోకుండా మధ్యంతర స్టే ఉత్తర్వులను ఇవ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆ పిటిషనర్ల విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్లకు పరిపక్వత రాలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. ఆ తర్వాత విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదముద్ర పడేలోగా ఆ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు పోకుండా తాత్కాలిక స్టే ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తూ పలు పర్యాయాలు పిటిషన్లు దాఖలు జరిగింది. ప్రతి సందర్భంలోనూ పిటిషన్లకు పరిపక్వత రాలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్లను విచారణకు స్వీకరించడానికే నిరాకరించింది. చివరకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి ఆమోద ముద్ర కూడా పడింది. మళ్ళీ పిటిషన్లు దాఖలైనాయి. ఆంధ్రప్రదేశ్ విభజనలోని చట్టబద్ధత, రాజ్యాంగబద్ధతపై నిర్దిష్ట తీర్పు వెలువడే వరకు ఆ చట్టం అమలు కాకుండా స్టే ఇవ్వవలసిందిగా కోరటం జరిగింది. ఆ పిటిషన్లకు విచారణ యోగ్యత సంక్రమించినందున విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు విచారణ పూర్తి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు కాకుండా స్టే ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. పర్యవసానంగా 2014 జూన్ 2వ తేదీ నుండి ఆ చట్టం అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా చీలిపోయింది. ఇది జరిగిన సంవత్సరం దాటింది. ఇప్పటివరకు ఆ పిటిషన్ల విచారణ నోచుకోలేదు. ఎప్పుడు విచారణకు వస్తాయో తెలియని పరిస్థితి. ఇలా ఎందుకు జరిగింది? సాధారణ రిట్ పిటిషన్లు అసాధారణ తక్షణ ఉపశమనాల కోసం దాఖలైన, అందువలన నిర్దిష్ట కాల వ్యవధి లోపల ఆశించిన ఉపశమనం ప్రయోజనం లభించకపోతే ఆ పిటిషన్ లక్ష్యం నీరుగారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నప్పుడు ప్రాథమికంగా సుప్రీంకోర్టు అంగీకరించింది కాబట్టే ఆ రిట్ పిటిషన్లకు విచారణ స్వీకరించింది. దాదాపు 8 కోట్ల ప్రజల భవితవ్యం ఆ అంశంపై ముడిపడి ఉంది. విషయం ప్రాధాన్యత దృష్ట్యా విభజన చట్టం అమల్లోకి వచ్చింది. రావటానికి పూర్వమే ఆ చట్టం యొక్క రాజ్యాంగబద్ధత నిర్ధారించబడింది. అలా జరగనప్పుడు ఆ రిట్ పిటిషన్ల లక్ష్యం నీరుగారిపోయినట్లే. అటువంటిది ఆ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఆ రిట్ పిటిషన్ల విచారణకు నోచుకోలేదంటే భవిష్యత్తులో విచారణకు వచ్చినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.
రాజ్యాంగ నిష్ణాతులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఈ విషయాలు తెలియవా? తెలిసినా చట్టం అమలు కాకుండా ఎందుకు స్టే ఇవ్వలేదు? విచారణ ఎందుకు జాప్యం? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో మరో 2 అంశాల గురించి కూడా తెలుసుకోవటం అవసరం. న్యాయశాస్త్రంలో ఆత్మరక్షణ హక్కు అని ఒక హక్కు ఉంది. భారతీయ శిక్షా స్మృతిలో ఈ హక్కు పొందుపరచబడింది. శత్రువు నీపై దాడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు ఆ శత్రువుపై నీవే దాడి చేయకముందే ఆత్మరక్షణార్థం నీవే శత్రువుపై దాడి చేయవచ్చు. ఈ క్రమంలో నీవు ఆ శత్రువును చంపినా అది నేరం కాదు. ఇదే ఆత్మరక్షణ సిద్ధాంతం. న్యాయస్థానాలు ఈ సిద్ధాంతాన్ని ఆమోదించాయి. ఆత్మరక్షణ క్రమంలో ఒక వ్యక్తి తనపై దాడి చేయబోతున్న వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తి ఎందుకు చంపావు? ఆ వ్యక్తి నీపై దాడి చేసి నిన్ను చంపిన దాకా ఓపిక పట్టి చనిపోయిన తర్వాత ఆత్మరక్షణకు దిగవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంకా ఆత్మరక్షణ ఏమిటి? ఇదే సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ విభజనకు అన్వయించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజించాలని కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించటం అంటే విభజన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్లే కదా. ఎప్పుడైనా ఆ ప్రక్రియ పూర్తి కావచ్చు. ఆ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా లేదని కొందరు భావించి రెడ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో విభజన ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఆగే కన్నా అంతకుముందే విభజన రాజ్యాంగబద్ధతపై విచారణ జరపమని, విచారణ పూర్తి అయ్యేలోగా విభజన ప్రక్రియ నిలుపు చేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వమని వారు కోరడం జరిగింది. ఇది కూడా ఒక విధమైన ఆత్మరక్షణ హక్కే. కానీ సుప్రీంకోర్టు ఈ విధంగా మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం విషయంలో విభజన ప్రక్రియను నిలుపు చేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వనందువలన ఆంధ్రప్రదేశ్ చీలిపోయింది. ఇక ఆ వివాదంపై విచారణ జరిగినా ఒకటే, జరగకపోయినా ఒకటే. ఎందుకంటే విభజన తదనంతరం ప్రక్రియ దాదాపు పూర్తయిన తర్వాత ఒకవేళ విభజన రాజ్యాంగ విరుద్ధమని తీర్పు వచ్చినా తిరిగి వెనకకు వెళ్ళటం సాధ్యమేనా? సాధ్యం కాదని అందరికీ తెలుసు. ఒకవేళ విభజన రాజ్యాంగబద్ధమేనని తీర్పు వచ్చినా ఆ తీర్పు అమలులో ఏమీ లేదు. ఎందుకంటే జరగాల్సిందంతా తీర్పుకు ముందే జరిగిపోయింది కనుక. అదేవిధంగా న్యాయశాస్త్రంలో నిషేధపు ఉత్తర్వులు అని మరొక అంశం ఉంటుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఈ అంశం ప్రస్తావించబడి ఉన్నది. ప్రతి వ్యక్తి ఒక పనిని చేయకుండా నిరోధించడమే నిషేధపు ఉత్తర్వులు అంటారు. నిషేధపు ఉత్తర్వులు నిమిత్తం ఒక దాఖలైనప్పుడు దావాలో అంతిమ తీర్పు వెలువడేలోగా మధ్యంతర నిషేధపు ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా కోరవచ్చు. వాది అభ్యర్థన సమంజసమైందని కోర్టు భావించితే మధ్యంతర నిషేధపు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఆ క్రమంలో దావాలోని అంశాలపై కోర్టు లోతుగా అధ్యయనం కూడా చేయదు. ఒక పని పూర్తి అయిన తర్వాత ఇబ్బందులు కొని తెచ్చుకునేదానికన్నా ముందుగానే ఆపటం మంచిదన్న సమధర్మ సూత్రమే ఈ మధ్యంతర నిషేధపు ఉత్తర్వులకు మూలాధారము. ఉదాహరణకు ఒక వ్యక్తి అక్రమంగా ఒక గోడను కట్టబోతున్నట్లు ముందుగానే తెలిసినప్పుడు ఆ గోడ కట్టేదాకా ఆగి ఆ తర్వాత గోడను తొలగించమని ఆదేశించకన్నా ఆ గోడ కట్టక ముందుగానే మధ్యంతర నిషేధపు ఉత్తర్వులు జారీ చేయడం ఉపయుక్తంగా ఉంటుందని కదా న్యాయస్థానాలు ఈ విధంగా ఆలోచిస్తాయి. ఇదే సూత్రం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి వర్తిస్తుంది. విభజన రాజ్యాంగబద్ధం కాకపోవడం అవకాశం ఉన్నప్పుడు విభజన రాజ్యాంగబద్ధం కాదంటూ దాఖలైన రిట్ పిటిషన్ ఉంటుంది కదా. విభజన పూర్తి అయిన తర్వాత విభజన రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడం కన్నా చట్టం రాజ్యాంగ బాధ్యతపై అంతిమ తీర్పు వెలువడే వరకు విభజన ప్రక్రియపై మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయటం ఉపయుక్తంగా ఉంటుంది. ఇక్కడ మరొక విషయం కూడా గమనార్హం. అదేమిటంటే ఒక దావాలో మధ్యంతర నిషేధపు ఉత్తర్వులు జారీ చేయటం అంటే ఆ ఉత్తర్వులు శాశ్వతమని కాదు కదా. మధ్యంతర నిషేధపు ఉత్తర్వులు జారీ చేసిన ఆ తర్వాత విచారణ అనంతరము అసలు దావానే కొట్టివేసిన విచారణానంతరం విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు అంతిమంగా నిర్ధారణకు వస్తే ఆ విధంగానే తీర్పు వెలువరిస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులను ఉపసంహరించుకోవచ్చు. ఇందువలన విభజన ప్రక్రియ కొద్ది వారాలు లేక నెలలు ఆలస్యం అవుతుందే తప్ప ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ విధంగా మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తయింది. తిరిగి వెనకకు వెళ్ళటం సాధ్యమేనా? సాధ్యం కాదనేది తెలిసిందే కదా.
ఆంధ్రుల కుట్రలకు ఈ మద్యం నిషేధపు ఉత్తర్వులు అనేవే ఒక భయంకరమైన సాక్ష్యము. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందారులు ఈ విధంగా చేస్తున్నారనేది మీరు గమనించాలి. ఇలా ప్రతి విషయాన్ని ఆంధ్రుల తెలివితేటలతోని, అతి తెలివితేటలతోని సమాజాన్ని తప్పుదో పట్టించడానికి కావలసినన్ని ప్లాన్లు ఆంధ్ర పెత్తందారుల దగ్గర ఉంది అనే విషయం ఆంధ్ర పెత్తందారులు గమనించుకోవాలి. రాజ్యాంగ నిష్ణాతులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఈ ఆత్మరక్షణ సిద్ధాంతం గురించి, మద్యంత నిషేధపు ఉత్తర్వుల గురించి తెలియదని మనం అనుకోగలమా? వారి అనుభవంతో పోలిస్తే మనమెంత అయినా సుప్రీంకోర్టుకు ఎందుకు ఈ విధంగా వ్యవహరించింది? ఈ ప్రశ్నకు సమాధానం మన వ్యక్తిగత ఆలోచన సరళిని బట్టి మారుతుంది. ఎవరి అవగాహన వాళ్ళది. ఇక్కడ ఆంధ్రుల అభిమానమైనటువంటి ఒక 4 లక్షల మంది ఆంధ్రులు, 4 లక్షల మంది తెలంగాణ ప్రజలుంటే, తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మె చేయడం వలన ప్రజాభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిందనే విషయము ఆంధ్ర పెట్టుబడిదారులు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆంధ్ర పెట్టుబడిదారుల కుట్రలలో దోపిడీకి వాళ్లకు ఒక అవకాశం కోల్పోతారనేదే వాళ్ళ అంతర్గత అంతర్మదనము. ఇక ఈ సమాధాన వ్యక్తిగత ఆలోచన సరళిని బట్టి మారుతుంది. ఈ రాజ్యాంగ చట్టంలో న్యాయ వ్యవస్థ కూడా ఒక భాగమే. అందువలన కార్యనిర్వాహక వర్గం ఆలోచన సరళికి భిన్నంగా న్యాయ వ్యవస్థ వ్యవహరించడానికి అవకాశాలు, వ్యవహరించిన సందర్భాలు చాలా తక్కువ. ప్రత్యేకించి వ్యక్తుల పరంగా కొందరు మంత్రులు, అధికారులు అక్రమాలు, అవినీతి చట్టాల అమలులో అవకతవకల విషయంలో న్యాయ వ్యవస్థ కొంత కఠినంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవచ్చునేమో కానీ విధానపరమైన అంశాల విషయంలో న్యాయ వ్యవస్థ సహజంగానే ప్రభుత్వానికి అండగా ఉంటుంది. కారణాలు ఏమైనప్పటికీ గత పార్లమెంటుకు సంబంధించిన అవే ఆఖరు సమావేశాలు అయినందున ఆ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నది. అందులో విఫలమైతే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. రాబోయే లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీ విజయావకాశాలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం భయపడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ బిల్లు విషయంలో కలగజేసుకోవడానికి మంచిదని సుప్రీంకోర్టు భావించి ఉండవచ్చు, లేక మరొక విధంగా సుప్రీంకోర్టు భావించి ఉండవచ్చు. సుప్రీంకోర్టు కనుక ఆంధ్రప్రదేశ్ విభజనపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఇచ్చినట్లయితే ప్రత్యేక తెలంగాణ రాకుండానే 2014లో లోక్సభ ఎన్నికల్లో పాల్గొనాల్సిన పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలకు వచ్చేది. సుప్రీంకోర్టు అడ్డుపడకపోతే ప్రత్యేక తెలంగాణ వచ్చి ఉండేదని రాజకీయ పార్టీలు ప్రచారం చేసి తమ తప్పిదాలను సుప్రీంకోర్టుపై నెట్టి మొత్తం రాజకీయ న్యాయ వ్యవస్థపై బురద తల్లే ప్రయత్నం జరిగింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సుప్రీంకోర్టు ఆత్మరక్షలో పడి మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వడానికి, ఆ వివాదంలో తలదూర్చడానికి సాహసించి ఉండకపోవచ్చు. ఇక్కడ మరొక కోణం నుండి కూడా న్యాయ వ్యవస్థ తీర్పును అర్థం చేసుకోవాలి. 2015 జూలై నెలలో తీవ్రవాది యాకూబ్ యమన్ ఉరిశిక్షపై స్టే విధించి పిటిషన్పై విచారణ జరిపే క్రమంలో మరికొద్ది గంటలకే ఉరిశిక్ష అమలు కావడానికి ముందు అర్ధరాత్రి దాటిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అప్పటికప్పుడే వాద ప్రతివాదాల విచారణ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ నిమిషాల మీద తీర్పు, వెంటనే ఉరిశిక్ష అమలు. ఇది అందరికీ తెలిసిందే. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ నిబద్ధతను, క్రియాశీలతను, తక్షణ ప్రతిస్పందనం మేధావి వర్గంతో సహా అన్ని వర్గాలు ప్రింట్ మీడియాలో వేనోళ్ళ పోయిడిర్రు. న్యాయ వ్యవస్థ వివరించిన తీరు నభూతో నభవిష్యతి అందరూ హర్షించదగింది. మరి ఇదే స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ విభజన స్టే విషయంలో సుప్రీంకోర్టు ఎందుకు ప్రదర్శించలేదు? స్టే ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న విభజన రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకే నోచుకోలేదు. దీని భావమేమి తిరుమలేశ? దీన్ని బట్టి న్యాయ వ్యవస్థ నిబద్ధత రాజ్యాంగానికా లేక రాజకీయానికా? న్యాయ వ్యవస్థ రాజ్యాంగం చుట్టూ పరిభ్రమిస్తుందా లేక రాజకీయం చుట్టూ పరిభ్రమిస్తుందా? నిజంగానే ఆలోచించాల్సిందే. ఆలోచించండి, సమాధానం మీకే లభిస్తుంది. ముగింపు. ఈ వ్యాఖ్యానాన్ని చదివిన కొందరు పాఠకులు ఈ వ్యాఖ్యానం ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నదని భావించవచ్చు. తెలంగాణ ప్రజల అభిమతం లేక ఆకాంక్ష గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించవచ్చు.
అయితే తెలంగాణ ప్రాంత ప్రజల అభిమతం లేక ఆంధ్ర ప్రాంత ప్రజల అభిమతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యానం రాయబడలేదు. పాఠకులు గుర్తించాల్సింది ఏంటంటే రాష్ట్రాల పునర్విభజన జరిగే సమయంలో సంబంధిత రాష్ట్ర శాసన సభల అభిప్రాయాన్ని కోరినట్లు నటించడం, తిరిగి ఆ అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవడం వెనుక గల ఆ ప్రజాస్వామిక కోణాన్ని రాజ్యాంగంలోని 3వ అధికరణలోని లొసుగులను వివరించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయాలను పార్లమెంటులో గౌరవించలేదని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర విభజన జరిగే క్రమంలో 3వ అధికరణం ప్రస్తావన ఉంటుంది. అందువలన విభజన ప్రక్రియకు ముందు జరిగిన సంఘటనలపై ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఎందుకంటే ఈ పుస్తకం పరిధిలో ప్రధానంగా రాజ్యాంగంపై విమర్శనాత్మకమైన విశ్లేషణకే పరిమితము. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు సమ్మెలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ పాఠకులు మరొక విషయాన్ని గమనించాల్సింది అదేమిటంటే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికి కారణం ప్రత్యేక తెలంగాణ ఉద్యమము కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాదు, కేవలం కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, టీఆర్ఎస్ మొదలైన రాజకీయ పార్టీల స్వీయ ప్రయోజనాలన్న వాస్తవాన్ని అందరూ నిజాయితీగా అంగీకరించాలి. ఇది 100కు 100% తప్పుడు స్టేట్మెంటు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2గా చీల్చబడింది. ఈ పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఆంధ్ర వ్యక్తి అయినందున ఈ విధంగా రాయడం జరిగింది. ఎప్పుడైనా తప్పులను కప్పిపుచ్చుకోవాలంటే ఆంధ్రాకు సంబంధించిన పెట్టుబడిదారులు ఎవరైతున్నారో వాళ్ళని మించిన వ్యక్తులు ఇంకెవ్వరు ఉండరని గమనించాలి. ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అంత ప్రేమ ఉంటే శ్రీమతి ఇందిరాగాంధీ గతంలో ఆ ఉద్యమాన్ని ఎందుకు కర్కశంగా అణిచివేసింది? అప్పుడు ఆంధ్ర ప్రాంతం ప్రజలు కూడా ప్రత్యేక ఆంధ్ర కోరారు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ను విభజించలేదు? అప్పటి రాజకీయ అవసరాలను బట్టి అది కాంగ్రెస్కు నష్టదాయకమని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకే తెలంగాణ ప్రజల ఆకాంక్షను అప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు రాలేదు. పివి నరసింహారావు తెలంగాణ ముద్దుబిడ్డే, ఆయన కాంగ్రెస్ పార్టీ వాడే. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ను విభజించలేదు? అప్పటి రాజకీయ అవసరాలను బట్టి అది కాంగ్రెస్కు నష్టదాయకమని అప్పుడు కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీకే అప్పుడు గుర్తుకు రాలేదు. చిన్న రాష్ట్రాలు శ్రేయోదాయకం అంటున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలతో అనైక్యత రాజకీయ సహజీవనం, స్నేహబంధం కొనసాగినంత కాలం ప్రత్యేక తెలంగాణ వాదాన్ని ఎందుకు అటకెక్కించింది? తెలంగాణ ప్రజల ఆకాంక్ష కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయులకు అప్పుడు గుర్తుకు రాలేదా? ఆ స్నేహబంధం తెగిన తర్వాతే ఎందుకు తెలంగాణకు జై అన్నారు? అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ప్రత్యేక తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రయత్నించలేదు? అప్పుడు రాజకీయ నేపథ్యంలో ఆ పార్టీకి అది లాభదాయకం కాదు. చిన్న రాష్ట్రాల సిద్ధాంతం ప్రాతిపదికన ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తున్న ఆ పార్టీ ప్రత్యేక విదర్భను, గూర్ఖాలాండ్ను తదితర ప్రత్యేక ఉద్యమాలను ఎందుకు సమర్థించదు? తమ రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాలుగా విభజించమని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయంపై కూడా ఆ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని కూడా చెప్పాలి. ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న విదర్భ ప్రాంతం కూడా ఎప్పటి నుంచో స్వయంగా రాష్ట్రంగా ఏర్పడడానికి ప్రయత్నిస్తుంది. అట్లనే ఉత్తరప్రదేశ్లో గూర్ఖాలాండ్ ఏదైతే ఉందో ఈ గూర్ఖాలాండ్ మొత్తం కూడా స్వయంగా ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలని జరిగింది. అక్కడ కూడా జరగలేదు. 2014 ఎన్నికలలో గెలుపు మాదే, మేమే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తెలంగాణ ఇస్తామన్న భారతీయ జనతా పార్టీ లోపభూయిష్టంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను విభజన బిల్లును ఎందుకు బలపరిచింది? తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత లోపభూయిష్టమైన బిల్లును ఎన్నడూ చూడలేదని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ స్వయంగా అంగీకరించారు. వెంకయ్య నాయుడు తదితర నాయకులు ఇప్పటికీ ఆ బిల్లు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందని విమర్శిస్తూనే ఉన్నారు.
ఇది వెంకయ్యనాయుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకుడు. ఆయన స్వార్థం కోసం ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడుతుండే తప్ప నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం లేదు. కేవలం కొద్ది నెలలు ఓపిక పట్టి ఎన్నికలలో గెలవగానే లోపరహిత బిల్లును ద్వారా ప్రత్యేక తెలంగాణ ఇవ్వవచ్చు కదా, అలా ఎందుకు చేయలేదు? తమ పార్టీ మద్దతుతోనే ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందంటూ తెలంగాణలో ఓట్లు దండుకోవచ్చనే తాపత్రయమే తప్ప ప్రత్యేక తెలంగాణపై ప్రేమతో కానీ తెలుగుదేశం పార్టీలో ఉండి ఉన్నత పదవులు అనుభవించినంతకాలం ప్రత్యేక తెలంగాణ గురించి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారు ఎందుకు ప్రస్తావించలేదు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి, ఆంధ్ర ప్రాంతం వారి చేతిలో తెలంగాణ దోపిడీకి గురైన విషయం గురించి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష గురించి అప్పుడు చంద్రశేఖరరావుకు గుర్తుకు రాలేదా? ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత అవన్నీ ఆయనకు గుర్తుకు వచ్చాయా? 10 జిల్లాలతో కూడిన తెలంగాణపై వెనక్కు తగ్గేదే లేదన్న ఆ పార్టీ పోలవరం ముంపు గ్రామాల పేరుతో ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు తెలంగాణ నుండి విడగొట్టి ఆంధ్రాలో కలుపుతూ విభజన చట్టం చేయబడిన సవరణకు ఎందుకు ఒత్తాసు పలికింది? ఆ ప్రాంతాలలోని ప్రజలు తెలంగాణ ముద్దు బిడ్డలు కారా? తెలుగు ప్రజల ఆత్మ గౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. అటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార కాంగ్రెస్ పార్టీ కన్నా ముందే ప్రత్యేక తెలంగాణను అంగీకరిస్తూ ఎందుకు లేఖ రాసిండు? వీటన్నింటినీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికి కారణం అక్కడి ప్రజల ఆకాంక్ష, రాజకీయ పార్టీల ఆకాంక్ష. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే లాభపడేది ఆ ప్రాంతంలోని పెట్టుబడిదారులు, గుత్తేదారులు, బడా కాంట్రాక్టర్లే. బంగారు తెలంగాణ వస్తుందో రాదో తెలియదో కానీ ఒకవేళ వచ్చిన ఆ బంగారు బిస్కెట్లతో వెళ్ళేది వారి జేబుల్లోకే. బడుగు జీవులుగానే ఉంటారు. నవ్యాంధ్రలోనూ అదే పరిస్థితి. నవ్యాంధ్ర రాజధానికి రాళ్ళెత్తే కూలీలుగానే ఉంటారు. బడా కాంట్రాక్టర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతారు. ఎందుకంటే ఇది భారతదేశము. అభివృద్ధి ఫలాలు కొద్ది మంది పెట్టుబడిదారులకు, ధనస్వాములకు అందుతున్న ధనస్వామ్య రాజ్యాంగం ఉన్న దేశము తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో అటువంటి భారతదేశంలోనూ భాగమే. భారతదేశంలో రాజకీయ నాయకులు, పెట్టుబడిదారుల కుట్రలు వాళ్ళు బాగుపడడం కోసం చేసే ప్రయత్నమే తప్ప నిజానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వాళ్ళ లక్ష్యం కాదు అని విమర్శనాత్మకంగా ఈ రాజ్యాంగంలో రాష్ట్ర విభజనను ఉదాహరణగా వివరించడం జరిగింది. ఇందులో తప్పులు ఒప్పులు ఏమున్నా ప్రజలు పెద్ద మనసు చేసుకొని గమనించాలి. మొత్తానికి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు వేరువేరుగా విడిపోయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నప్పుడు, ప్రజా ప్రయోజనాలు పెరిగినప్పుడు మళ్ళీ కొత్త రాజకీయ వ్యవస్థలు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడే విధంగా మళ్ళీ పెట్టుబడిదారులు చేసే దుష్ట